ఓం శ్రీ గురుభ్యో నమ. ఒక బిడ్డ ప్రాణాలను కాపాడినటువంటి కుక్కకు సంబంధించినటువంటి వృత్తాంతం గురించి సమయాన్ని బట్టి వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఒక గ్రామంలో ఒక కుటుంబంలో భార్య భర్త నివసిస్తూ ఉండేటువంటి వారు చాలా ధర్మపరులు, ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాధికృతులు నిర్వహించినటువంటి వారు. అయితే వారికి ఒక ఆడబిడ్డ సంతానంగా కలిగింది. కాలం గడుస్తోంది. ఆ బిడ్డకు 10 సంవత్సరాలు నిండాయి. అయితే ఆ తల్లి తమ బట్టలు ఉతుక్కోవడం కోసం, అలాగే పాత్రలు శుభ్రం చేసుకోవడం కోసం తమ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళొస్తూ ఉండేటువంటిది. ఎప్పట్లాగే ఒకరోజు ఆహారం భుజించిన తర్వాత పాత్రలు శుభ్రం చేసుకోవడం కోసం నదీ తీరానికి బయలుదేరి వెళ్ళింది ఆ తల్లి. తనతో పాటు బిడ్డను కూడా తీసుకువెళ్ళింది. ఆ పాత్రలు శుభ్రం చేసినటువంటి సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక కుక్క అక్కడికి వచ్చింది. రావడంతోనే అది భౌభౌమని తెగ అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విని ఆ బిడ్డ బెదిరిపోయి, అమ్మ కుక్క అరుస్తోంది, అమ్మ కుక్క అరుస్తోంది అని చెప్పి తన తల్లితో చెప్పింది. బిడ్డ భయపడుతోందంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంటుంది? ఊరుకోలేదు కదా. అందుకునే ఆ కుక్కని చీచీ అని చేదరించుకుంటూ దూరంగా వెళ్ళగొట్టింది ఆ తల్లి. అయితే ఈ పాత్రలను కడుగుతున్నటువంటి సమయానికి కుక్క అక్కడికి వచ్చి అరిచింది కదా. బిడ్డ భయపడుతుందని చెప్పి కుక్కను దూరంగా వెళ్ళగొట్టింది ఆ తల్లి. ఆ క్రమంలో తాను చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టేసింది. అంటే ఆ పాత్రలను అక్కడే వదిలేసి కుక్కని తరుముకుంటూ వెళ్ళిందనమాట ఆ తల్లి. ఈ క్రమంలో ఏమైంది, ఆ కడుగుతున్నటువంటి పాత్రలో ఒక పాత్ర నదిలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్నటువంటి ఆ బిడ్డ ఆ పాత్రను తీసుకురావడం కోసం పాత్ర వెనకాలే వెళ్తూ ఆ నదిలో మునిగిపోయింది. అలా నదిలో మునిగిపోతున్నటువంటి ఆ బిడ్డ అమ్మా అమ్మ అని గట్టిగా అరవడంతో ఆ బిడ్డ కేకలకి తల్లి గుండెలు బాదుకుంటూ, అయ్యయ్యో నా బిడ్డ మునిగిపోతోంది, అయ్యయ్యో నా బిడ్డ మునిగిపోతోంది, ఎవరన్నా రక్షించండి, ఎవరన్నా రక్షించండి అని చెప్పి గట్టిగా అరిచింది. గుండెలు బాదుకుంది. అయినా ఏమీ లాభం లేకపోయింది. కనుచూపు మేరలో ఎవరూ కనబడలేదు. ఆ తల్లి అలా విలపిస్తూనే ఉంది. బిడ్డ నీళ్ళల్లో మునిగిపోతోంది. అయితే ఈ పరిస్థితి అంతటినీ కూడా దూరం నుంచి గమనించింది ఆ కుక్క. అయితే ఆ కుక్క ఏం చేసింది, ఆ విషయం గురించి కూడా తెలియజేస్తా. బిడ్డ మీద ప్రేమతోటి చిచి అని చెప్పి దూరంగా కుక్కని తరిమి కొట్టిన ఆ తల్లి, కుక్క మాత్రం ఇదంతా చూస్తూనే ఉంది. ఎప్పుడైతే ఆ బిడ్డ నీళ్ళలో పూర్తిగా మునిగిపోబోతోందో అప్పుడు ఒక్కసారిగా గట్టిగా అరిచింది ఆ కుక్క. అంతేకాదు తన శక్తిని అంతటినీ కూడా పుంజుకుని ఒక్కసారి ముందుకు దూకి నదీ ప్రవాహం ముందుకు కొనసాగింది. అలా వస్తూ బిడ్డ దగ్గరికి వెళ్తోంది కుక్క. తల్లి బాధపడుతోంది, బిడ్డను రక్షించండి అంటోంది. ఒక పక్క కుక్కను చూస్తోంది. కుక్క బిడ్డ దగ్గరికి వెళ్తోంది, బిడ్డ మునిగిపోతోంది, తల్లి బాధపడుతోంది. ఇలా జరుగుతుండగా ఒక్కసారిగా కుక్క పూర్తిగా మునిగిపోయి జుట్టు మాత్రమే కనబడుతూ ఉన్నటువంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ యొక్క జుట్టుని తన నోటితో పట్టుకుని లాగడం ప్రారంభించింది. అలా ప్రయత్నించి కొంతసేపటికి కుక్క సహాయంతో ఆ బిడ్డ బతికి బట్టగట్టి నదీ ఒడ్డుకు వచ్చి చేరింది. ఇదంతా చూస్తున్నటువంటి తల్లి బిడ్డ ఒడ్డుకు రాగానే అమాంతం గుడ్డెలుగా అద్దుకొని తనివి తీర బిడ్డను ముద్దాడింది. తల్లి ప్రేమ లాంటిది మరి. కళ్ళ ముందు తన బిడ్డ చనిపోతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకోగలదు? ఇక్కడ ఈవిడ పరిస్థితి కూడా అదే. అందుకనే విలవలా ఏడ్చింది. ఇప్పుడు బిడ్డ బ్రతికి వచ్చేసరికి తన ప్రాణం లేచి వచ్చినట్లయింది. మరి 9 మాసాలు మోసింది కదా. కన్న ప్రేమ అంటే అంతే మరి. అయితే ఆ బిడ్డను ముద్దాడిన తర్వాత ఆ బిడ్డ కుక్క తలపై చేయి పెట్టి నిమరడం మొదలుపెట్టింది. అంటే కృతజ్ఞత తెలుపుకుందనమాట. అయితే ఇక్కడ విషయాన్ని బాగా గమనించాలి. ఎప్పుడైతే బిడ్డ కుక్క సహాయంతో ఒడ్డుకొచ్చి చేరింది కదా, అప్పుడే కుక్క కూడా ఒడ్డుకొచ్చిందనమాట. ఆ విధంగా కృతజ్ఞత తెలుపుకున్న తర్వాత తల్లి ఒక్కసారిగా శిరస్సు వంచి 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలు రాలుస్తూ, పరమేశ్వర, నేను నా భర్త ఎన్నో యజ్ఞాగతికృతులు నిర్వహించాము, ఎన్నో దానధర్మాలు చేశాము, నిత్యం నిన్నే కొలుచుకున్నాము, ఏనాడు ధర్మం తప్పలేదు. నీ అనుగ్రహం వల్లనే మాకు ఈ బిడ్డ జన్మించింది. బిడ్డ భయపడుతోందన్న కారణంతో కుక్కను నేను చేదరించుకున్నాను, దూరంగా వెళ్ళగొట్టాను. కానీ నా బిడ్డ మరణించేటువంటి సమయంలో ఉన్నప్పుడు
ఆ కుక్కే నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టింది. ఈశ్వర సర్వభూతానం ఉద్దేశార్జున తిష్టతి అని చెప్పి అర్జునుడికి చెప్పేటువంటి మాటల్ని, అంటే సర్వ ప్రాణుల్లో ఉండేటువంటిది నేనే అర్జున అని నువ్వు చెప్పేటువంటి మాటల్ని భగవద్గీత రూపంలో నిత్యం నేను పారాయణం చేస్తున్నాను. కానీ నాకు అనుభవంలోకి వచ్చేసరికి నా బిడ్డ భయపడుతోందేమో అనే భావంతో కుక్కని చేదరించుకుని దూరంగా వెళ్ళగొట్టాను. ఇప్పుడు ఆ కుక్క రూపంలో వచ్చి నా బిడ్డను రక్షించేటువంటిది నువ్వే. ధర్మాన్ని రక్షించడం కోసం, భక్తులను రక్షించడం కోసం నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావని చెప్పి గతంలో నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు అది రుజువైంది. ఇకపై నేను ఏ ప్రాణిని కూడా చేదరించుకోను, అసహించుకోను. నాలో ఉన్నటువంటి అహంకారం అంతా నశించడం కోసం ఈ లీల విరోధాన్ని నడిపించావా తండ్రి అని చెప్పి పరమేశ్వరుల వారికి త్రికరణ శుద్ధిగా మనసులో క్షమాపణలు చెప్పుకుంది ఆ తల్లి. ఇది ఒక బిడ్డను కాపాడినటువంటి కుక్కకు సంబంధించినటువంటి వృత్తాంతం. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, కుక్కకు ఉండేటువంటి విశ్వాసం మనిషికి ఉండదు అని చెప్పి. అయితే ఈ వృత్తాంతాన్ని బట్టి తనకు సంబంధం లేకపోయినా, తన జాతి కాకపోయినా సరే, ఒక బిడ్డను రక్షించడం కోసం కుక్క ఏం చేసింది అనేటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుని సాటి వారికి సాయం చేసేటువంటి దిశగా అడుగులు పడిన నాడు మన జన్మ ధన్యమవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.